నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మన మీడియా ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైలం గౌడ్ తోటి ఉన్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నారు, కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఏవైతే ఛార్జ్షీట్లో కేసు నమోదు చేసిరో, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మరి ఈ యొక్క కేసు ముందుకు తేవడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు ఈడీ కానీ సిబిఐ కానీ ఒక జోబు సంస్థ లెక్క మరి కాంగ్రెస్ అధినాయకురాలని రాహుల్ గాంధీ గారిని వారికి ఈ కేసులతోని వారు భయపడతారని చెప్పి నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మన రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ప్రజల గురించి, దేశ ప్రజల గురించి ప్రాణాలు అర్పించిరాలు. భారతీయ జనతా పార్టీలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి మొన్న గుజరాత్లో ఏదైతే ప్లీనర్ జరిగిందో, ప్లీనర్ రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే సవాల్ చేసిండో అమిత్ షాకి, నరేంద్ర మోడీకి, వాళ్ళకు మింగుడు లేక తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు ఈ యొక్క బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బీసీ కులగణన కూడా 42% చేసి, అదేవిధంగా మరి ఈ యొక్క ఎస్సీది కూడా మరి తీర్మానం చేసి పంపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర నలుమూలలో కూడా మరి యొక్క ఈడీ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారిని, బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాము. ఇటువంటి కేసులతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడేది లేదు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని దేశంలో జెండా ఎగరేస్తాం. వాస్తవానికి వాళ్ళు ఈడీ కేసులు పెట్టినా, సిబిఐ కేసులు పెట్టినా, సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ మరి ఎప్పుడు కూడా కేసులు ఎప్పుడు పిలిచినా కేసులకు అటెండ్ అవుతారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. మరి ఈ యొక్క కేసులో కావాల్సుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మన ధైర్యాన్ని దెబ్బతీయాలని ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ పన్నాగము, దాన్ని తింపి కొట్టే సత్తా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజల గురించి చెప్తాం. థ్యాంక్ యూ.